ఎవడికి నోటితోటి ఉంటే వాడు తిడుతుంటాడు, ఎవడు చేతికి ఎంత రాత వస్తే అంత రాస్తుంటాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది దేని గురించి? మీరు మా మీద విమర్శనాస్త్రాలు వేస్తున్నారు, మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి మీ మీద కేసులు వేసి మిమ్మల్ని శిక్షిస్తాం, మిమ్మల్ని జైల్లో వేస్తామని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పే విషయం కూడా అది కాదు. మరి ఈ రాష్ట్రంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి అన్ని పేజెస్లు ఏం పెట్టారంటే, ఒక ప్రభుత్వ టీచర్, ఒక ఉపాధ్యాయుడు తాగి బెంచ్ కింద పడుకున్నాడు. అది ఎక్కడ? తెలంగాణ జిల్లాలో జరిగిన అంశాన్ని తీసుకొచ్చి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలకి పాఠాలు చెప్పకుండా తాగి పడుకుంటున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో ట్విట్టర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి ఫేస్బుక్ నుంచి అన్నిట్లో కూడా పెట్టుకుంటూ వెళ్తే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధ్యాపకుల్ని ఉపాధ్యాయుల్ని మీరు అవమానించినట్టు, ఇటువంటి తప్పుడు చర్యలు ఎవరు చేసినా సరే కఠినంగా శిక్షించాల్సి వస్తుంది. సోషల్ మీడియాని ఎవరైతే మీరు వాడుతున్నారో పద్ధతిగా వాడండి అని చెప్పారు. ఇంకొకటి సార్, ఇంకొక విషయం కూడా ఎందుకు మాట్లాడారంటే, ఇక్కడ 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం సంచలనమైంది. వికలాంగులకి పెన్షన్లు ఆపేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక అభిమాని 2 చేతులు ఉన్నాయి ఆడికి, కానీ ఒక చెయ్యి వెనక్కి పెట్టుకొని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత నా పెన్షన్ తీశారు, గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను పెన్షన్ తీసుకున్నాను ఒక వికలాంగుడిని అన్నారు. కానీ కట్ చేస్తే అతనికి 2 చేతులు ఉన్నాయి, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో అతను పెన్షన్ తీసుకున్నాడు. పెన్షన్